వంట గ్యాస్ ఇది లేకపోతే వంటిల్లు గడవడం చాలా కష్టం. ప్రతి ఇంటికి ఎంతో నిత్యావసరమైన ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో తీవ్ర సంక్షోభం సృష్టిస్తోంది. వంటింట్లో గ్యాసు గుబులు రేపుతోంది. గ్యాస్ కొరతతో ముఖ్యంగా హోటల్ పరిశ్రమ విలవిల్లాడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ నిలిచిపోవడంతో హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ కొరతతో రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవా? యుద్ధం ముగియకపోతే పరిస్థితి ఏంటి? కేంద్రం ఏం చర్యలు తీసుకోబోతోంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారింది. చమురు, గ్యాస్ నిలిచిపోవడంతో పలు దేశాలు అల్లాడిపోతున్నాయి. 10 రోజులుగా యుద్ధం కొనసాగుతుండటంతో భారత్కు తీవ్ర చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పీజీతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు అందించే వంట గ్యాస్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో భారత్లోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. బెంగళూరు, ముంబైతో పాటు తమిళనాడులోని పలు నగరాల్లో 50% పైగా హోటల్స్ మూతపడ్డాయి. నేటి నుంచి బెంగళూరులోని అన్ని హోటల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి హోటల్స్ యాజమాన్య సంఘాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హోటళ్లకు గడ్డుకాలం ఏర్పడింది. మిడిల్ ఈస్టులో యుద్ధ సెగ ఆ దేశాలకేమో గానీ భారత్కు మాత్రం గట్టిగానే తాకుతోంది. మనకి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారండి. మాకు అసోసియేషన్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేస్తామండి. మనకి వైజాగ్లో వచ్చేసరికి హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, సూపర్ గ్యాస్, గో గ్యాస్ ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారండి. ప్రతి ఒక్కరితో కూడా మేము ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నామండి. ఏమైనా అప్డేట్ ఉందండి, ఏమైనా అప్డేట్ ఉందండి. వాళ్ళు చెప్పడం అయితే ఇంతకుముందు మనకి రోజుకి వచ్చేసరికి 3 షిప్స్ వస్తాయండి. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. దానివల్ల మేము గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అందించే పరిస్థితి లేదండి అని చెప్తున్నారండి. వారు వారం రోజుల క్రితం చెప్పారండి, సుమారు సోమవారం, మంగళవారం వరకే గ్యాస్ నిల్వలు ఉన్నాయండి. ఆ తర్వాత మేము గ్యాస్ అందించే పరిస్థితులు లేవని వాళ్ళు చెప్పారండి. అనుకున్న విధంగానే ఈ రోజున సగం మంది హోటల్స్కి ఇప్పుడు ఆల్రెడీ టైం 12:30 అవుతుందండి. ఇప్పటికి కూడా గ్యాస్ అందించగా సగం హోటల్స్ ఇంకా ఓపెన్ చేయలేదండి. ఆల్రెడీ సుమారు మనకి యుద్ధం జరగకముందు గ్యాస్కి ఇప్పటికీ వారం రోజులు, 10 రోజుల్లోనే ఒక సిలిండర్కి వచ్చేసరికి సుమారు 400 రూపాయలు పెరిగిందండి. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిందండి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం 19 కేజీస్ సిలిండర్ వచ్చేసరికి ఈ రోజున సుమారు 2000 రూపాయలు ఉందండి. అది 3000 నుంచి 3500 రూపాయలు అవుతుందని మనకి డిస్ట్రిబ్యూటర్ల నుంచి సమాచారం అందుతుందండి. పశ్చిమాసియా యుద్ధంతో భారత్ వంటింట్లో గ్యాస్ బాంబు దడపుట్టిస్తోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్కు యుద్ధ పరిస్థితులు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సిన షిప్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు హోటల్ రంగం ప్రధానమైంది. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వస్తుంది. అలాంటి హోటల్ రంగం ఇంధన కొరత కారణంగా ఇప్పుడు మూతపడే పరిస్థితికి వచ్చింది. పరిస్థితి ఇలానే కొనసాగితే హోటల్ రంగానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వృద్ధులు, అత్యవసర సేవల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపినా అకస్మాత్తుగా సరఫరా తగ్గిపోవటం హోటల్ రంగాన్ని కుదేలు చేస్తోంది. యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హోటల్ రంగం దెబ్బతింటే ఒక్క యజమానే నష్టపోడు. దాని మీద ఎంతో మంది ఆధారపడి బతుకుతారు. ఎంతో మందికి ఉపాధి ఇస్తుంది. హోటల్ రంగంతోనే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా హోటళ్ల మీదే ఆధారపడి వ్యాపారం సాగిస్తుంటాయి. ఎంతో మంది ఆకలి తీర్చుతుంది. అలాంటి హోటల్స్ మూతపడడంతో భారత హోటల్ రంగానికే కాదు, ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుంది. హోటళ్లు మూతపడడంతో పర్యాటక ప్రాంతాలు కూడా వెలవెలబోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రంగాలపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. అది చివరకు ధరల పెరుగుదలకు కారణమవుతుంది. గ్యాస్ కొరతతో విశాఖలో కూడా హోటల్ యాజమాన్యాలకు కష్టాలు తప్పడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే హోటల్స్ మూతపడే పరిస్థితి వస్తుందంటున్నారు. బ్లాక్ మార్కెట్ను ప్రభుత్వం కట్టడి చేయాలని కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్పై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. హోటల్స్కు ఇప్పటికే సప్లైను కూడా సంస్థలు నిలిపివేయడం జరిగింది. దీని పట్ల హోటల్స్ యజమానులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మాట్లాడదాం, మనతో పాటు హోటల్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధి వసంత కృష్ణ అందుబాటులో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ సప్లై అనేది ఆగిపోయింది? పూర్తిగా ఈ రోజు నుంచి గ్యాస్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ మొన్న మాకు లెటర్లో కూడా కొన్ని అసోసియేషన్ ద్వారా ఇచ్చారండి. లెటర్ ఇచ్చి కూడా 3 రోజులు అవుతుంది. కమర్షియల్ గ్యాస్ మేము సప్లై నిలిపేయండి అని చెప్పేసి ఒక లెటర్ రూపంలో ఇచ్చారు. ఈ లెటర్ రూపంలో ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కొంచెం అంతంత మాత్రంగా గ్యాస్ సప్లై చేశారు. కానీ ఈ రోజు అయితే పూర్తిగా చేతులు ఎత్తేసారండి. హెచ్పి కంపెనీ వాళ్ళు కానీ, భారత్ కానీ, ఇండియన్ కానీ, లాస్ట్కి ప్రైవేట్ గ్యాస్ అయిన సూపర్ గ్యాస్ కూడా మేము ప్రజెంట్ మాకు స్టాక్ రాలేదండి, ఇవ్వలేని పరిస్థితి అన్నారు. ఇవాళ సిటీలో విశాఖపట్నంలో దగ్గర మా హోటల్ అసోసియేషన్లో 400 మెంబర్షిప్లు ఉన్నారు. ఆ 400 మంది కూడా ఇదే పొద్దున్న నుంచి ఇదే మెసేజ్లు అండి. అందరికి కూడా 1 గంటలో మాకు గ్యాస్ అయిపోతుంది, గంట తర్వాత అసలు ఏంటి అన్నగారు, ఏంటి పరిస్థితి, ఎలా చేయాలి మనం ఏంటి అన్నది కూడా ప్రత్యామ్నాయం కూడా లేకుండా అయిపోయింది. సడన్గా ఒక రోజులో ఒక 2-3 గంటల్లో చెప్పారు వీళ్ళు. వేరే ఆల్టర్నేట్గా గతంలో అయితే ఏదో కర్రల పొయ్యిలోనో కిరసనాల పొయ్యిలోనో అవి ఉండేవి ఆల్టర్నేట్గా. ఇప్పుడు అవి కూడా పూర్తిగా అసలు మనుగారిపోయినాయి. అసలు కిరసనాల కన్నీసూపుకు కూడా ఎక్కడికి వాళ్ళ కిరసనాలు ఎలా ఉంటుంది, ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎలాగుంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ కిరోసిన్ ఎలాగుంటుంది అనేది కూడా. లక్షలాది మంది మన విశాఖపట్నం టూరిజం హబ్ కింద ఉంది. లక్షలాది మంది రోజు ప్రయాణికులు వస్తుంటారు ఇక్కడికి. వాళ్ళకి ఒక హోటల్లో కానీ ఒక గ్యాస్ లేకపోతే ఒక హోటల్ కాదు, బండి కాదు, ఏదైనా సరే ఫుడ్ దొరకని పరిస్థితి ఉంది. ఫుడ్ దొరకని చిన్నపిల్లలతో వస్తారు, ఫ్యామిలీలతో వస్తుంటారు, ఎక్కడి నుంచో వస్తారు. అసలు ఫుడ్ ఎవరు కూడా పెట్టలేని పరిస్థితి ఇది. దీన్ని ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీదుగా గవర్నమెంట్ కలగజేసుకొని ముందు ముఖ్య ప్రాముఖ్యత హోటల్ రంగానికి గ్యాస్ సప్లై చేసేందుగా కోరుకుంటున్నామండి. మీరు పరిస్థితులు యుద్ధ ప్రభావం చూసిన తర్వాత మీరు ముందుగా అధికారులతో కానీ లేకపోతే ప్రభుత్వంతో కానీ మీ అసోసియేషన్ తరఫున ఏమైనా సంప్రదింపులు జరిపారా? దానికి సంబంధించినటువంటి వివరాలు. నేను గత 4 సంవత్సరాలుగా విశాఖపట్నం హోటల్ మర్చెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నానండి. పాస్ట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అయితే మా స్టేట్ కమిటీ కూడా మెంబర్గా ఉన్నాను. స్టేట్ కమిటీ ప్రతి జిల్లాల నుంచి కూడా మా యూనియన్ తరపు నుంచి కూడా కలెక్టర్ గారిని కలవటం, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఏంటంటే అంత స్కేర్సిటీ రాదులు మేము చూసుకుంటామని, అంత స్కేర్సిటీ రాదని మాకు చెప్పారు. కానీ ఇవాళ ఉదయం మార్నింగ్ 10:30 కాడ నుంచే గ్యాస్ ఏజెన్సీలకి ఎవరికి ఫోన్ చేసినా కూడా స్టాక్ రాలేదు అని చెప్తున్నారు. ఇవాళ హోటల్లోనేమో సగం వంట అయిపోయి సగం వంటలు అవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈ కొన్ని హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ఏర్పాటుకి చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే బ్లాక్ మార్కెట్లో కూడా అధిక ధరకు అమ్మేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. 2 రోజుల క్రితం నుంచే 200-300 ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. సరే, బ్లాక్ మార్కెట్ ఇవాళ ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో 200-300 ఎక్కువ ఇచ్చి మేము కొందామన్నా కూడా బయట అసలు దొరకని పరిస్థితి ఉందండి. మీకు ఒక అంచనాలు ఉంటాయి కదా, ప్రతిరోజు ఎంతమంది హోటల్స్కి వచ్చి భోజనం లేకపోతే బిర్యానీ, డిన్నర్, లంచ్ కానీ ఇలా చేసేటువంటి అవకాశం ఉంటుందనే ఒక లెక్క ఏమైనా ఉందా? ఎంతమంది ఇబ్బంది పడతారని? సుమారుగా విశాఖపట్నంలో టూరిజంగా రోజుకి మన బస్టాండ్ దగ్గరలో బస్టాండ్కి వచ్చే ప్యాసింజర్ల సంఖ్య రోజుకు 2 లక్షలు ఉంటుందండి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్యాసింజర్ల సంఖ్య సుమారు 4-5 లక్షల పైన ఉండొచ్చు. ఏదైనా వివిధ కారణాలు, వివిధ ట్రాన్స్పోర్ట్ల ద్వారా వచ్చేవాళ్ళు ఇంకో 2-3 లక్షలు ఉండొచ్చు. రోజుకు 10 లక్షల మంది వైజాగ్ టూరిజంగా జనాలు బిజినెస్ పనులు రాని, వ్యాపార పనుల మీద రాని, ఉద్యోగ పని మీద రాని ఏదైనా 10 లక్షల మంది పాపులేషన్ రోజు రొటేషన్ ఉంటుంది. ఇంత విశాఖపట్నం ఇంత పెద్ద సిటీలో 10 లక్షల మంది హోటల్ మీదే కేవలం ఆధారపడి ఉంటారండి. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి కనీసం టీ తాగే కాడ నుంచి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ భోజనానికి హోటల్ మీద ఆధారపడి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారండి. ఇది ముందు ప్రజలను దృష్టిలో పెట్టుకొని రేపొద్దున మాదే కాదండి, అన్నా క్యాంటీన్ కూడా అదే పరిస్థితి వస్తుందండి. అన్నా క్యాంటీన్ కూడా రేపొద్దున వాళ్ళకు కూడా గ్యాస్ సప్లై లేదు. అన్నా క్యాంటీన్లు కూడా కొన్ని లక్షలాది మంది అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. అది కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఏదైతే కమర్షియల్ గ్యాస్ సప్లైని పూర్తిగా నిలిపివేసి గృహావసరాలకు వినియోగించేటువంటి గ్యాస్ను మాత్రమే సప్లై చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి గ్యాస్ సంస్థలకు కావచ్చు లేకపోతే ఏజెన్సీలకు కావచ్చు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. హోటల్స్ యజమానులు కూడా
తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కలగజేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా గ్యాస్ సప్లై చేయాలని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతా ఉన్నారు. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రిఫైనరీలకు కీలక సూచనలు ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. అదే సమయంలో గ్యాస్ కొరతను తగ్గించేందుకు ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యుఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులు పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడంతో కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. యుద్ధం ముగిసి గ్యాస్ కొరత తీరితే తప్ప ఇప్పట్లో హోటళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. వాణిజ్య ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించేలా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కోరింది. ఈ ఆతిథ్య రంగాన్ని సేవా రంగంగా చూడండి, మీరు వ్యాపార రంగంగా చూడొద్దు సార్. వివిధ రకాల పనుల మీద మనకి టూరిజం వైపు అవ్వచ్చు, పనుల మీద అవ్వచ్చు, హాస్పిటల్స్కి పేషెంట్లు అవ్వచ్చు, అనేక రకమైన పనుల మీద ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. వారు అందరికీ కూడా చాలా రకమైన ఇబ్బందులు వస్తాయి సార్. ఇది మీరు ఏ విధంగా పాజిటివ్ ఒక స్టేట్మెంట్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోయిందండి. అప్పుడు మాకు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయాలనే పరిస్థితిలో ఉంటుందండి. అది ఊహించుకుంటేనే చాలా ఉపద్రవం ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది సార్. ఇంధన సరఫరా సంక్షోభం కారణంగా ముంబై, బెంగళూరు, చెన్నై, పంజాబ్తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు కొరతను ఎదుర్కొంటున్నారు. ముందే ఇది రంజాన్ పండుగ మాసం. దీంతో హోటల్స్ యజమానులు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నారు. రంజాన్ మాసం సందర్భంగా హోటళ్లను తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హోటల్ నిర్వాహకులు వాపోతున్నారు. మరికొన్ని పెద్ద రెస్టారెంట్లు కూడా మూతపడే దిశగా కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాదాపు 20% హోటల్స్ క్లోజ్ అయ్యాయి. గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటేనండి, యుద్ధం జరగక ముందు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి మాకు గ్యాస్ సిలిండర్లు మీరు అందించవలసిన బాధ్యతగా కోరుకుంటున్నామండి. మీరు ఈ రోజున మీరు ఏదో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే మీకు వెంటనే ఏదో విధంగా మనకి ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఆగిపోతుందండి. మీ వైపు నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ కనుక రాకపోతే నిజమే గామాల ఎల్పిజి సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ ఆపేయమన్నారు, దొరకదు అని ఇది రేటు ఏ విధంగా పెరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. అయోమయ పరిస్థితుల్లో ఆతిథ్య రంగం ఉందండి. మాకు అసలే వివిధ రకాల సమస్యలు ఉన్నాయండి, అవి ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే ఈ రోజున మేజర్ సమస్య వచ్చేసరికి గ్యాస్ కాబట్టి అది లేకపోతే అసలు హోటలు మనకు షట్టర్ ఓపెన్ చేసే పరిస్థితి లేదండి. దయచేసి మీరు యుద్ధ ప్రాతిపదికన ఏదో విధంగా మీరు మంచి ఆలోచన చేసి కమర్షియల్ సిలిండర్లు ఏ విధంగా ప్రాబ్లం లేకుండా అందించవలసిందిగా కోరుచున్నామండి. కమర్షియల్ ఇలా ఉంటే డొమెస్టిక్ గ్యాస్ కష్టాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను నివారించడానికి, సిలిండర్లను పారదర్శకంగా అందించడానికి ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లోనూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ను బుక్ చేసుకున్న వారానికి కూడా రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పెరిగిన గ్యాస్ కొరత, మరోవైపు సరుకుల ధరలు. ఇలాగైతే హోటల్స్ నిర్వహించడం అసాధ్యం అంటూ యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి సమస్యను వివరించాలని అసోసియేషన్ తీర్మానించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో అన్ని రంగాల మీద ప్రభావం పడుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ప్రధానంగా గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభావము హైదరాబాద్లోని హోటల్స్ మీద తీవ్రంగా పడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మహానగరంలో 20,000కు పైగా హోటల్స్ ఉన్నాయి. ప్రధానంగా 6,000 హోటల్స్ ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ హోటల్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది, గ్యాస్ ధరలు, అదేవిధంగా గ్యాస్కు సంబంధించిన కొరతకు సంబంధించి ఏ విధమైన ప్రభావం చూపుతుందో హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హైదరాబాద్ హోటల్స్ మీద ఈ యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ యుద్ధ ప్రభావం అనేది ముఖ్యంగా మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మెయిన్ ఎఫెక్ట్ మన దేశం మీద పడుతున్నది.
దీనివల్ల ఎంతోమంది ఆహారం తీసుకున్న పరిస్థితి లేదు. గవర్నమెంట్ ద్వారా గ్యాస్ ఏదైతే సప్లై అవుతుందో ఈ రోజో రేపటి వరకు సరిపోతుంది. మరి ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది ఎటు అంతు చిక్కకుంటూ ఉన్నది. మరి ఈ యుద్ధం వచ్చే పరిస్థితి ప్రభుత్వాలకు తెలిసి ఉండాలి. మరి అటువంటి సూచన ఏది మాత్రం ఏ హోటలియర్ కానీ ఏ వ్యాపారస్తును కానీ మరి తెలియపరచలేదు. మరి దీనివల్ల మేము సడన్లీ 1-2 రోజుల నుంచి వెళ్ళి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. హాస్పిటల్స్ కానీ హాస్టల్స్ కానీ కొంత రేషన్ లాగా ఇవ్వమని చెప్తున్నారు అని తెలిసింది. మరి అదే పరిస్థితిలో మా హోటలియర్స్ కూడా ఇస్తే కనీసం మా వర్కర్లు తినడానికి కానీ మాకు అంతకంటే ఏమైనా మిగిలితే వచ్చిపోయే వారికి మంచి ఆహారం కాకపోయినా ఏదో కొద్ది ఆహారం ఇచ్చైనా పంపించే ఏర్పాటు ఉంటుంది. మరి ఆ విధంగా ప్రభుత్వం మాకు కూడా కొంచెం రేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే రేషన్ ఎలా సప్లై చేస్తుందో గ్యాస్ కూడా అదేవిధంగా మాకు కూడా కొంత అందిస్తే మరి కనీసం మూతపడకుండా ఈ వ్యాపారం నడుస్తుందని ఇంత మూలంగా తెలియపరుస్తున్నాము. గతంలో కరోనా పీరియడ్లోనే 2-3 సంవత్సరాలు చాలా నష్టపోయి ఈ మధ్యనే కొంచెం హోటల్స్ కొంచెం మేల్కొని కొంచెం వ్యాపారం ముందుకు తీసుకొస్తున్నారు. మరి టూరిజం కూడా బాగా డెవలప్ కావడానికి కూడా అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితితో ఇంకా ఏం జరుగుతుందో అనేది కూడా అంతకంటే ఘోరం, కరోనా కంటే ఘోరం జరిగే పరిస్థితి ఉన్నదని చెప్పి మేము చాలా బాధతో చెప్తున్నాం. మొత్తం మీద చూసుకోవచ్చు, హోటల్ రంగం కుదేలైపోతున్న పరిస్థితి అయితే ఉంది. కరోనా పరిస్థితిలో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పి హోటల్స్ రంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. చమురు సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలు గ్యాస్ పక్కదారి పట్టించకుండా ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలు, గృహ వినియోగదారులకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచిన మోదీ సర్కార్ వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. యుద్ధం మొదలైన వారానికే గ్యాస్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్లపై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. అదే సమయంలో గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ సిలిండర్ల సరఫరాపైన ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో గ్యాస్ కొరతతో హోటల్స్ మూతపడుతున్నాయి. కర్ణాటకలోని ఆతిథ్య రంగానికి, హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా ఆగిపోకుండా చూడాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ను వినియోగిస్తున్నారు. ఇందులో 62% దిగుమతుల నుంచి వచ్చేదే. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని చెప్తోంది కేంద్రం.